ఇజ్రాయెల్ ఏమన్నా ఈ యుద్ధంలో గేమ్ ఆడిందా? ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ బలగాల మీద ఎస్కలేషన్ మొదలుపెట్టిన వెంటనే లెబనాన్ వైపు నుండి హిజ్బుల్లా యుద్ధంలోకి దిగింది. ఇరాన్ తరఫున ఇజ్రాయెల్ మీద మిస్సైల్ వర్షం ఉంటుంది. హిజ్బుల్లా యుద్ధంలో దిగింది అనే దానికంటే ఇరాన్ దిప్పింది అనుకోండి. ఇరాన్కి ఇది అలవాటు. ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా ఇజ్రాయెల్ మీద 25 గంటల యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ఎప్పుడు పలు దిక్కుల యుద్ధం చేస్తూనే ఉంటుంది. గుర్తుంచుకోండి, 2024 చివరిలో ఇజ్రాయెల్, లెబనాన్, హిజ్బుల్లా మధ్య ఒక కాల్పుల ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని హిజ్బుల్లా ఉల్లంఘించింది. దానికి ప్రతిగా నెతన్యాహు దక్షిణ లెబనాన్ లో సైన్యాన్ని మోహరించి తీవ్రంగా దాడులు ప్రారంభించాడు. హిజ్బుల్లా కమాండర్లను పట్టుకోవడానికి ప్రత్యేక ఎర్గోస్ యూనిట్ కూడా ఉపయోగించాడు. బాంబింగ్ తర్వాత కూడా అక్కడే సైన్యం నుంచి సరిహద్దు ప్రాంతంలో హిజ్బుల్లా పూర్తిగా తొలగించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉంటే ఇరాన్ మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఆపేందుకు కాల్పుల ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. వాళ్ళ భావన ఏంటంటే ఈ కాల్పుల విరమణ వల్ల ఇజ్రాయెల్ దాడులు అయిపోతే హిజ్బుల్లా కూడా కాపాడబడుతుంది. కానీ నెతన్యాహు నిశ్శబ్దం గమనించాడు. అమెరికా ఇరాన్ కాల్పుల ఒప్పందం కుదిరిన వెంటనే తన మిస్సైల్ తీసిన టెహరాన్ నుండి దక్షిణ లెబనాన్ వైపు పళ్ళించాడు. హిజ్బుల్లా మీద దాడులు కొనసాగించాడు. 10 నిమిషాల్లో 100 కొద్ది బాంబుల వర్షం కురిపించాడు. హిజ్బుల్లా, లెబనాన్ ఆశ్చర్యపోయి అడిగారు, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కదా? నెతన్యాహు సమాధానం ఏంటంటే అది అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే, ఇజ్రాయెల్, లెబనాన్కి కాదు. వాళ్ళు కాల్పుల విరమణ ఉల్లంఘించారు, తగిన మూల్యం చెల్లించాలి అని చెప్పాడు. దీంతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసి అమెరికాని అడిగింది అదేంటని. అయితే అమెరికా కూడా అదే చెప్పింది, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ అంశం లేదు అని. ఇక్కడ అమెరికా కూడా నెతన్యాహు ఆటలు చిన్న పాక్ ముందు పంపిన మెసేజ్ లో లెబనాన్ ఉంది. తర్వాత నిశ్శబ్దంగా లేపేశారు. పాక్ ప్రధాని తెంగరోడు పోస్ట్ మ్యాన్ పనులు బిజీగా ఉండి ఏ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నాడు కూడా పట్టించుకోలేదు. ఇంతలో ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన 24 గంటలకు ఇజ్రాయెల్ దాడులు ప్రతిగా ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్ముజ్ మూసేసి గ్లోబల్ ఎనర్జీ సరఫరాల మీద ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. ఇరాన్ తమ ఆధిపత్యం లేకుండా హార్ముజ్ తెరవదు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా పూర్తిగా తుడిపెట్టే వరకు దాడులు ఆపదు. అమెరికా ఇరాన్కి దీర్ఘకాలిక హామీలు ఇవ్వదు. జేడీ వాన్స్ కాల్పుల అంశం, లెబనాన్ అంశం ఎప్పుడు లేదని చెప్తాడు. ఇరాన్ మాజీ ఐఆర్జీసీ కమాండర్ మోసేన్ రేజాయి వచ్చేటప్పటికి హిజ్బుల్లాతో కలిసి నిలబెడతాం, బాధ్యత అమెరికాదే అంటాడు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వచ్చేటప్పటికి అమెరికా ఒక నిర్ణయం తీసుకొని కాల్పుల విరమణ లేదా యుద్ధం అంటాడు. నెతన్యాహు అవర్ ఫింగర్స్ ఈజ్ ఆన్ ద ట్రిగ్గర్ అంటాడు. నెతన్యాహుతో ఆటలాడడం ప్రమాదకరం. అతని లక్ష్యం ఇంకా పూర్తిగా లేదు. అతను ఆపే పరిస్థితుల్లో లేదు. జియో పొలిటికల్ ఆట.